రీసెంట్గా నేను అల్లు అర్జున్ బిహేవియర్ మీద మీకు కామెంట్ చేశాను. అది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ వీడియో, ప్రెస్ కాన్ఫరెన్స్లో అల్లు అర్జున్ వీడియో రెండు మీరు మ్యాచ్ చేసుకొని చూడండి. హీ వాంట్స్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ, స్పెషల్ ఐడెంటిటీ, స్పెషల్ అడ్రసెస్ ఇన్ ద టౌన్. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను. నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకోండి చెప్పడానికి. మీరు మాట్లాడుతున్నంతసేపు అక్కడ పేపర్ చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though, we are very, very happy because, you know, maku theatre special prices ichcharani, we are actually very happy with them. ఇవాళ లాస్ట్ 6 months 1 year నుంచి అల్లు అర్జున్ అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఈ ప్రపంచానికి ఎందుకు తను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు టీవీ షోస్లో వాటిలలో వచ్చి, మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి స్థాయి మీరు ఎప్పుడో దాటిపోయారు. అవునా కదా? మీరు నేను 20 సంవత్సరాలు నా జీవితం వేరు, నా 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 రోల్ మోడల్ వేరు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు వేరు, ఇవన్నీ మీరు చెప్పక్కర్లేదు. మొత్తం మిమ్మల్ని ఈ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది తెలుసా. ఏమో మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని, అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను సొంతగా సినిమా తీసా, ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం. నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి, నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అంటే మనం ఈ దీంట్ని బిఫోర్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ ఇన్సిడెంట్ 2 వీడియోస్ని మనం అల్లు అర్జున్ వీడియోస్ పక్కన పెట్టుకొని చూసుకుంటే సామాన్యులకు ఎవరికైనా అది అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారిది నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఏం లేదు. అల్లు అర్జున్ గారి గురించి మన వీడియోలో ఏం చెప్పాము అర్థమైందా? దాని మీద కొన్ని 100 వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. అవునా? అతని పర్సనాలిటీ గురించి నేను ఏం చెప్పాను, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన అందరూ చూశారు. మన దురదృష్టం ఏంటంటే దానికి ఒక పొలిటికల్ పార్టీకి, ఒక పొలిటీషియన్ అనాలిసిస్కి లింక్ చేశారు తప్ప అతని పర్సనాలిటీ గురించి ఎందుకు లింక్ చేయలే? వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్, నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చూశానమాట. ఎలా అంటే తను చెప్పడం కూడా చాలా కాన్ఫిడెంట్గా, నేను ఆ అవార్డ్ని కొట్టాలి, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు సాధించలేనిది నేను సాధించాలి, ఆ అవార్డ్ని కొట్టాలి, నేషనల్
ఫిల్మ్ఫేర్ అవార్డ్. కొట్టాలి అనుకున్నా కొట్టా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అందులో కూడా నేనే సాధించాను అనేది. I've earned this respect after 21, 22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me.